చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. మోహన రాగాన్ని ప్రధానంగా చేసుకుని సూపర్ హిట్ సాంగ్స్ ని ఎంపిక చేసుకుని పోటీ పడబోతున్నారు. మన దగ్గర డబ్బులు లేకపోయినా మోహన్ రాగం పాడుకుంటూ బతికేయచ్చు. ఎందువల్ల 7 స్వరాలు ఎన్ని? సరిగమ పదని. మోహన్ రాగంలో ఏం లేవు? మా లేదు, నీ లేదు, మనీ లేదు. వినేవాడి మనస్సుని ఒక వినూతనమైనటువంటి రసమయమైన వాతావరణంతో నింపేయాలి, లేకపోతే పాట వినటం ఎందుకు? ఆ స్థితి ఈ పాటలో ఉంది. ఆ కాలంలో మార్వెల్ మూవీ లాంటి మూవీ ఇది. అవునా? పరిపూర్ణంగా మోహన రాగంలో ఉన్నటువంటి పాట. ఆద్యంతం మధురంగా పాడావు. అంత చక్కని సమ్మోహనకరమైన శృంగార మధుర గీతం తెలుగులో మరొకటి లేదు. మొట్టమొదట ఇది చెప్పే తర్వాత ఏదన్నా చెప్పాలని నా ఉద్దేశం. మోహన ఈ పాట అటెంప్ట్ చేయడానికి నాకైతే ధైర్యం లేదు. నేను అటెంప్ట్ చేయలేను. చిత్రసీమలో వాడిది నాకు అద్భుతంగా ఉంది, ఎందుకంటే నాకు స్వరజ్ఞానం లేదు. గొప్ప సింగర్ అయ్యే లక్షణాలు కొంతమందికి ఉంటాయి, అందులో నువ్వు కూడా ఒకటివి. అందమైన మల్లి ఆకాంక్షవల్లి సరళ రాగ తేజ సాత్విక తేజ అగ్గి పిడుగు మా అగ్గి పిడుగు మేమేం చేసావురా? ఏం పాపం చేసాం మేము? పాపం ఏం చేయలేదు, కానీ ఒక తప్పు చేశాం. అతని చేతికి మైక్ ఇవ్వటం. మధ్యలో ఎవరు వచ్చారు అన్నావు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. జై బాలయ్య. కొన్ని విద్యలు సాధన వల్ల రావు, అది జన్మతః రావాల్సిందే. అంతే. అటువంటి వాటిలో సంగీతం ఒకటి. పిశాచి పిశాచాలు సహజంగా సృష్టిలో ఉంటాయి. అవి దేవుడే సృష్టిస్తాడు వాటిని. ఈ పిల్ల కంచుగంట కంఠం గమకం అంత స్పష్టంగా వినిపిస్తుంది. బాగా పాడావు. చల్లని గాలి వచ్చి తాకినట్టుగా ఉంది. తెలుగు పాటల్లో చాలా గొప్ప పాట ఇది. ఎక్కడి నుంచి వీచింది చల్లని గాలి? ఏమో సార్, నాకు నిర్మలత్వంతో కూడినటువంటి ఆ కంఠస్వరం నుంచి ఆ పాటలన్నీ వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ఎంత ముద్దుగా పాడావో చెప్పలేదు నాన్న. నాద రూపుడైనటువంటి సరస్వతి ఎక్కడుందని ఈ నిర్వాహకులు ఈ చిన్నపిల్లల కంఠంలో ఉందేమో అని వెతుకుతున్నారు. అక్కడ వాళ్ళకి కనబడింది, వినబడింది. గాడ్ బ్లెస్. చాలా బ్రైట్ గా అండ్ కాన్ఫిడెంట్ గా పాడావు. శత్రుదేశం మీద సర్జికల్ స్ట్రైక్ చేసే కమాండో లాగా కనిపించాడు నాకు. ఈ మైకు మనదిరా, ఆ సీటు మనదిరా, ఈ టీవీ మనదిరా, RFC మనదిరా అనంత కాన్ఫిడెంట్ గా నువ్వు ఇదంతా మనదే అన్నట్టు పద్ధతిలో నిలబడి పాడావు సెంటర్లో. షాక్ అయ్యారా? అవును. 2 years ఎంత మార్పు ఉంది నీ సింగింగ్ లో. రాకెట్ గర్ల్. పరిచయం అవుకున్న పరువాలే ఫిగరుని మిస్ కాకు. మనందరం ఒకే స్కూల్లో చదువుతున్నాం, మ్యూజికల్ స్కూల్లో. నా నెంబర్ 21, నీది 31. చాలా ప్రొఫెషనల్ సింగర్ లా పాడుతున్నావు.